హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ముద్దకూరండి, ఫ్రై అని కూడా అనొచ్చు. దీనికోసం ముందుగా బంగాళదుంపల్ని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 90% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని వేగిపోయిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా తడిగేసుకొని వేసేసుకోండి. వేసుకొని మరొకసారి ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత పసుపు కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఉప్పు మనం ఇందాక ఆల్రెడీ బంగాళదుంప ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా గరిటతో స్మాష్ చేయండి. బంగాళదుంప ముక్కల్ని ఇలా గరిటతో స్మాష్ చేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. అంతేనండి, బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయింది. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా పిల్లలు కూడా తినేలాగా సింపుల్ ప్రాసెస్ బంగాళదుంప ముద్దకూర తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.